సుగాలి ప్రీతి కేసు మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఆ కేసుని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేసి దాని మీద అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద ఒత్తిడి తెచ్చారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళ తల్లి సుగాలి ప్రీతి తల్లి ఆమెతో కూడా చాలాసేపు అప్పట్లో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఆమె కోసం ధర్నా కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే రీసెంట్ గా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది, టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కొంత ట్రోల్ చేసిన పరిస్థితి అయితే చూసాం. సుగాలి ప్రీతి కేసు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు, కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అని చెప్పి. నిజంగానే మరి ఇది ఏం చేయబోతుంది, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎలా దీన్ని సాల్వ్ చేయబోతుంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు దీన్ని సిబిఐకి ఇచ్చేయమని చెప్పేసి ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి ఎన్నో రకాలుగా కళ్ళబుల్లి మాటలు చెప్పి చేతులు దులుపుకుంది. కానీ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా లేవనెత్తినటువంటి ఈ అంశం మీద ఈసారి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీని మీద ఎలాంటి ఎంక్వైరీకి అనుమతించబోతున్నారు అనేది చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే అంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి దీంట్లో. గతంలో మనం కొన్ని సినిమాల్లో చూసాం. లీడర్ సినిమాలో హీరో గారికి వచ్చిన సిచ్యువేషన్ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అని చెప్పి కొంతమంది కూడా అనుకుంటున్నారు. దాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకోబోతున్నారు, ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారా, లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళ నాయకులు ఉన్నారా, లేదా వైసీపీకి సంబంధించిన వాళ్ళ నాయకులు ఉన్నారా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకపోతే 5 ఏళ్లలో అంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కనుక అంటే చాలా మంది టీడీపీ నాయకులు ఉన్నారు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది టీడీపీ నాయకుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, దొరికిన వాడిని దొరికినట్టుగా వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు, ఇంకోటో బనాయించి ఆఖరికి సాక్షాత్తు నారా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బందిని పెట్టిన పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా మరి అలాంటి వైఎస్ఆర్సీపీ నిజంగా కనుక టీడీపీ కానీ ఇంకొక వ్యక్తులు ఉండుంటే, దానికి సంబంధించిన వ్యక్తులు ఉండుంటే మరి వైఎస్ఆర్సీపీ ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చి ఆ కేసును సాల్వ్ చేసి తిరిగి టీడీపీ మీద, కూటమి మీద నెట్టివేసి హ్యాపీగా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకునేవారు. మరి అలా ఎందుకు చేయలేదు అంటే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వదిలేశారా అనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది 40 రోజులు అవుతుంది ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు. నిన్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు కూడా నిన్న అక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆప్యాయంగా దగ్గరుండి పలకరించి, అమ్మా నేనున్నాను మీకు న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటాను, దానికి సంబంధించి అన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారిని పిలిపించుకుని మనం ఏం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, దీని మీద ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఏదైనా సరే ఈసారి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన లేవనెత్తినటువంటి ఈ కేసు గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. మరి ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ఎలా చేస్తారనేది కూడా తెలియదు, చూద్దాం. డెఫినెట్గా సుగాలి ప్రీతికి తల్లికి ఈసారి న్యాయం దొరకాలి. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ అనంతరం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో ఆమె బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈసారైనా సరే న్యాయం జరుగుతుందని మాత్రం కోరుకుందాం.